వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఎంతో స్పెషల్. ఎందుకంటే పొంగల్ సీజన్లో నిలిచిన రిలీజ్ అయిన సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కారణంగా భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ ఉంటాయి. అందుకే ప్రతి హీరో తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా చెప్పుకునే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల నుంచి మొదలు పెడితే ఇప్పటి టాప్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంక్రాంతి సీజన్ తమ సినిమాలను రిలీజ్ చేసి సంచలన విజయాలను అందుకున్నవారే. అలాగని పొంగల్ సీజన్లో రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అయిందా అంటే లేదు. కొన్ని సినిమాలు హీరోలకు పీడకలగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి పొంగల్ బరిలో ఏ హీరోకు ఎన్ని హిట్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లాప్స్ ఉన్నాయి, ఏ హీరో ఎవరితో పోటీ పడ్డాడు, ఇప్పటి వరకు ఎంతమంది హీరోలు సంక్రాంతికి మొనగాళ్లుగా నిలిచారు, ఎంటైర్ సంక్రాంతి సినిమాలపై స్పెషల్ ఫోకస్. లెట్స్ వాచ్. సంక్రాంతి అనగానే రైతుల పండుగ. పంట చేతికి రావడంతో రైతులు ఆనందంగా జరుపుకునే పండుగ. అందుకే మన దేశంలో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని సంక్రాంతిగానే పిలిస్తే ఇతర రాష్ట్రాల్లో భిన్నమైన పేర్లతో పిలుస్తుంటారు. తమిళనాడులో పొంగల్ అని, ఉత్తరప్రదేశ్లో కిచిడి అని, పంజాబ్, చండీగఢ్, హర్యానా వంటి ప్రదేశాల్లో మాఘీ అనే పేరుతో సంక్రాంతిని జరుపుకుంటారు. ఇలా పేరు ఏదైనా అందరి భావం ఒక్కటే. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి ముందు రోజును భోగి అని, ఆ తర్వాత రోజును కనుమ అని జరుపుకుంటారు. ఈ 3 రోజులు కూడా ఆయా రాష్ట్రాల సంస్కృతి ఉట్టిపడేలా పండుగను జరుపుకుంటారు. ఇంట్లో పిండి వంటలు, ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్ళు, వీధుల్లో కోడి పందాలు, ఉదయాన్నే హరిదాసు కీర్తనలు, డూడు బసవన్నల నృత్యాలు. ఇలా సంక్రాంతి పండుగ క్షోభలో కనిపించే కోలాహలం అంతా ఇంత కాదు. ఇంత హడావిడి ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సంక్రాంతి పండుగను ఇష్టపడతారు. అయితే ఈ పండుగ వాతావరణాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలా, సినిమాల సందడి కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ ఫెస్టివల్ సీజన్లో వినోదానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటారు ప్రజలు. అందుకే వారి అభిరుచికి తగ్గట్లుగా సినిమాలను పొంగల్ బరిలో దించుతుంటారు మేకర్స్. సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల నుంచి మొదలు పెడితే ఇప్పటి అగ్ర హీరోల వరకు అందరూ సంక్రాంతి బరిలో నిలిచిన వారే. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు సంక్రాంతి బరిలో నిలిచి మంచి మంచి విజయాలను అందుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్కు శ్రీకృష్ణ పాండవీయం, పాండవ వనవాసం, గోపాలుడు భూపాలుడు, శ్రీ రామాంజనేయం యుద్ధం వంటి సినిమాలు సంక్రాంతి బరిలో చెప్పుకోదగ్గ చిత్రాలుగా నిలిచాయి. ఏఎన్ఆర్ కూడా పొంగల్ బరిలో నిలిచి మంచి హిట్స్నే ఖాతాలో వేసుకున్నారు. పరదేశి, రత్నమాల, తెనాలి రామకృష్ణ, తోడి కోడళ్ళు వంటి చిత్రాలు ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్గా నిలిచాయి. ఇక తరువాతి తరంలో తెలుగు చిత్ర పరిశ్రమకు 4 స్తంభాలుగా భావించే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకు సంక్రాంతి సీజన్ బాగానే కలిసొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ మొత్తంలో ఏకంగా 17 సార్లు సంక్రాంతి బరిలో నిలిచారు. అందులో దాదాపు చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అందులో చెప్పుకోదగ్గ సినిమాలు దొంగ మొగుడు, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, ముఠా మేస్త్రి, హిట్లర్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలవగా, కిరాతకుడు, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, మృగరాజు, అంజి వంటి సినిమాలు ఫ్లాప్గా నిలిచాయి. ఇక నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన కూడా తన కెరీర్లో దాదాపు 17 సినిమాలను సంక్రాంతి బరిలో దించగా మెజారిటీ మూవీస్ అద్దరిపోయే హిట్స్గా నిలిచాయి. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు వంటి మూవీస్ సంక్రాంతికి రిలీజ్ అయి ఇండస్ట్రీ రికార్డ్స్ను తిరగరాశాయి. అందుకే ఆయనకు సంక్రాంతి బాబుగా పేరుంది. అందుకే ఒక్క మగాడు, పరమవీర చక్ర, కథానాయకుడు, ప్రాణానికి ప్రాణం వంటి ఫ్లాప్స్ మూవీస్ కూడా సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ అయ్యాయి. బాలయ్య హిట్ లిస్ట్ను దెబ్బతీశాయి. ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన కెరీర్లో మొత్తం 5 సార్లు మాత్రమే సంక్రాంతి బరిలో నిలిచారు. ఇందులో మజ్ను మూవీ నాగార్జున కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్గా నమోదైంది. 1987లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఆ తర్వాత 1989లో విజయ్ మూవీతో మరోసారి పొంగల్ బరిలో నిలవగా ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇక 1992లో జనవరి 10న రిలీజ్ అయిన కిల్లర్ సూపర్ హిట్ అవగా, 2016 జనవరి 15న రిలీజ్ అయిన సోగ్గాడే చిన్ననాయన మూవీ నాగార్జున కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసింది. 2022లో బంగారాజు మూవీతో 5వ సంక్రాంతి బరిలోకి దిగారు నాగార్జున. ఆ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఇక విక్టరీ వెంకటేష్ తన కెరీర్లో ఇప్పటి వరకు 13 సార్లు సంక్రాంతి బరిలో నిలిచారు. వీటిలో ఎక్కువ శాతం మంచి సక్సెస్ సాధించిన సినిమాలే ఉన్నాయి. ఇంకో విషయం ఏమిటంటే వాటిలో ఎక్కువగా ఫ్యామిలీ మూవీస్ ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ తొలి సంక్రాంతి సినిమా రక్త తిలకం,
1988 జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 1989 జనవరి 10న రిలీజ్ అయిన ప్రేమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో వెంకీమామ నటనకు నంది అవార్డు కూడా దక్కింది. 1991లో రిలీజ్ అయిన శత్రువు, 1993 జనవరి 13న రిలీజ్ అయిన ధర్మచక్రం వంటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ధర్మచక్రం మూవీకి నంది అవార్డు కూడా అందుకున్నారు విక్టరీ వెంకటేష్. ఇంకా కలిసుందాం రా, లక్ష్మి, నమో వెంకటేశ వంటి మూవీస్ కూడా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. వీటితో పాటు బాడీ గార్డ్, గోపాల గోపాల వంటి యావరేజ్ హిట్స్ కూడా ఉన్నాయి. ఇక ప్రెజెంట్ ఉన్న 6 టాప్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా 6 సార్లు సంక్రాంతి బరిలో నిలవగా అందులో 4 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేశాయి. మొదటిసారి 2001లో టక్కరి దొంగ మూవీతో పొంగల్ బరిలో నిలిచాడు మహేష్ బాబు. ఆ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 2003లో ఒక్కడు మూవీతో సంక్రాంతికి టార్గెట్ చేయగా ఆ మూవీ సంచలన విజయం సాధించడంతో పాటు మహేష్ బాబుకు స్టార్డమ్ కట్టబెట్టింది. అలాగే 2012లో బిజినెస్ మ్యాన్, 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 2020లో రిలీజ్ అయిన సరిలేరు నీకెవరు వంటి సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే 2014లో రిలీజ్ అయిన నేనొక్కడినే మాత్రం ఒక డిఫరెంట్ మూవీగా మిగిలిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 5 సార్లు సంక్రాంతి బరిలో నిలిచాడు. 2002లో మొట్టమొదటి నాగ మూవీతో సంక్రాంతి బరిలో దిగగా ఆ మూవీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత 2004లో సంక్రాంతి టార్గెట్ గా వచ్చిన ఆంధ్రావాలా సైతం డిజాస్టర్ అయింది. అలాగే 2005లో సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుడు మూవీ కూడా ఫ్లాప్ గా నిలిచింది. 2010లో పొంగల్ కానుకగా వచ్చిన అదుర్సు మూవీ మాత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. అలాగే 2016 జనవరి 16న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెరో 3 సార్లు సంక్రాంతి బరిలో నిలవగా రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోస్ ఇప్పటి వరకు 2 సార్లు సంక్రాంతి టార్గెట్ గా మూవీస్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ మొదటిసారిగా 1998లో సుస్వాగతం మూవీతో పొంగల్ బరిలో నిలవగా ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 2015లో రిలీజ్ అయిన గోపాల గోపాల యావరేజ్ హిట్ అవగా 2018లో సంక్రాంతికి రిలీజ్ అయిన అజ్ఞాతవాసి డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే మొదటిసారి 2007లో దేశముద్రు మూవీతో సంక్రాంతి బరిలో నిలిచిన బన్నీకి అద్దరిపోయే హిట్ లభించింది. ఆ తర్వాత 2014లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఎవడు మూవీలో బన్నీ గెస్ట్ రోల్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక 2020లో సంక్రాంతి కానుకగా వచ్చిన అలవైకుంఠపురంలో మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తున్న ప్రభాస్ విషయానికి వస్తే తన కెరీర్ మొత్తంలో కేవలం 2 సినిమాలు మాత్రమే సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి వర్షం మూవీ 2004లో సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే 2007లో కూడా యోగి మూవీతో సంక్రాంతి బరిలో నిలవగా ఆ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే సంక్రాంతి బరిలో నిలిచాడు. అందులో 2013లో రిలీజ్ అయిన నాయక్, 2014లో విడుదలైన ఎవడు మూవీస్ తో సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ఏడాది గేమ్ చేంజర్ మూవీతో మరోసారి సంక్రాంతి టార్గెట్ గా బరిలో దిగనున్నాడు రామ్ చరణ్. వీళ్ళు మాత్రమే కాకుండా మాస్ మహారాజ్ రవితేజ, శర్వానంద్, నాని వంటి కొంతమంది హీరోస్ కూడా సంక్రాంతికి వారి సినిమాలను రిలీజ్ చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీస్ పోటీ పడుతున్నాయి. మరి ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు ఎలాంటి వినోదాన్ని పంచుతాయో మనం చూడాలి.